వెల్కమ్ టు కుక్ ఎట్ హోమ్ మంచి రుచి కోసం. మీరెప్పుడైనా ఎగ్ టిక్కా రైస్ తిన్నారా? అసలెప్పుడు తినకుండా ఉంటే ఈ ఎగ్ టిక్కా రైస్‌ని తప్పకుండా ట్రై చేయాల్సిందే. ట్రై చేశారంటే మాత్రం అమేజింగ్ టేస్ట్ అని అనకుండా ఉండలేరు. అంత రుచికరమైన ఎగ్ టిక్కా రైస్‌ని ముందుగా ఎలా తయారు చేసుకోవాలో దానికోసం కావాల్సిన పదార్థాలేంటో చూసేద్దాం. దానికోసం మనకు ఉడకపెట్టి పక్కన పెట్టిన 6-7 కోడిగుడ్లు, అలానే ఉడకపెట్టి పక్కన పెట్టిన అన్నం. దీంతో పాటుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, స్ప్రింగ్ ఆనియన్స్, అలానే పచ్చిమిర్చి ముక్కలు, కసూరి మేతి, అల్లం వెల్లుల్లి పేస్ట్, సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర, మిరియాల పొడి, పసుపు, ఉప్పు, టిక్కా మసాలా, నిమ్మకాయ రసం, ధనియాల పొడి, కారం. దీనికోసం ముందుగా కడాయి పెట్టుకొని ఆయిల్ 4-5 టేబుల్ స్పూన్స్ వేసుకొని ఉల్లిపాయలు అందులో వేయాలి. ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకుంటే మనకు రైస్‌లో బాగా కలిసిపోతుంది. అలానే ఉల్లిపాయలు మంచిగా వేగిపోవడానికి ఉప్పుని యాడ్ చేశాను. మంచిగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశానండి. పచ్చివాసన పోయేంత వరకు వేపుకున్న తర్వాత పచ్చిమిర్చి ముక్కలు వేస్తున్నాను. కొంచెం ఎక్కువనే తీసుకున్నాను. అలానే కరివేపాకు కూడా యాడ్ చేశాను. ఇవన్నీ మంచిగా వేగిపోవాలి. తర్వాత జీలకర్ర వేశాను. ఇలా చూసారా? చూస్తున్న విధంగా ఉల్లిపాయలు ఏగిన తర్వాత మసాలా పౌడర్‌లన్నీ వేసేస్తున్నాను. ధనియాల పొడి, మిరియాల పొడి, పసుపు, అలానే కారం, టిక్కా మసాలా వీటన్నిటిని వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. టిక్కా మసాలా కొంచెం నేను తక్కువనే యాడ్ చేశాను. ఎందుకంటే ధనియాల పొడి కూడా వేశాను కదా! అందుకని. తర్వాత టమాటా ముక్కలు వేసి ఆయిల్ మొత్తం అలా బయటకొచ్చింది కదా! ఆ టైంలో మనం టమాటా ముక్కలు వేసుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ పచ్చిమిరపకాయ ముక్కలు అవన్నీ మంచిగా వేగిపోయి ఉంటాయి. తర్వాత మనకి టమాటాలు కూడా మగ్గిపోతుందండి చక్కగా. చిన్నగా కట్ చేసుకుంటాం కాబట్టి చాలా త్వరగా మగ్గిపోతుంది. ఇలా ఒక 2, 3 సార్లు మూత పెట్టుకొని మగ్గించుకుంటే గ్రేవీలాగా చిక్కగా అవుతుంది. అలానే పచ్చి వాసన పోయి మంచిగా ఉడికిపోతాయండి మనం వేసిన కాయగూరలు. ఈ మసాలాలన్నీ మనకు టమాటా ముక్కలకి, ఉల్లిపాయలకి పట్టుకోవడానికి ఏంటి అంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి నేను. వాటర్ యాడ్ చేస్తున్నాను. వాటర్ యాడ్ చేస్తే మనం రైస్ కలిపేటప్పుడు కూడా రైస్‌కి అంతా మంచిగా పట్టేస్తుందండి మసాలాలు. కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి చాలు. ఎక్కువ అవసరం లేదు. అందులో నేను కొత్తిమీర యాడ్ చేశాను. కొత్తిమీర కావాలి అనుకుంటే మీరు లాస్ట్‌లో కూడా యాడ్ చేసుకోవచ్చు. అలా చక్కగా గ్రేవీలాగా కనిపిస్తుంది కదా! ఇదే టైంలో నేను స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేశాను. ఇంకా మనం ఇందులో బజ్జీ మిర్చి వస్తుంది కదండీ! వాటిని కొంచెం క్రాస్‌గా కట్ చేసుకొని వేసుకుంటే కూడా టేస్ట్ చాలా బావుంటుంది. తర్వాత ఎగ్స్ ఇలా రౌండ్‌గా కట్ చేసుకున్నాను నేను. రౌండ్‌గా కట్ చేసుకుంటే చూడ్డానికి బావుంటుంది అని చెప్పి ఇలా కట్ చేశాను. మొత్తం అంతా కలిపేశాను నేను. కలిపిన తర్వాత ఇందులో రైస్ యాడ్ చేసుకుందాం. మసాలాలు బాగా ఎగ్‌కి పట్టాలి కదా! పట్టేంత వరకు ఉంచిన తర్వాత రైస్ యాడ్ చేశాను నేను. రైస్ చూసారా పొడి పొడిలాడుతూ ఉంది కదా! నేను బాస్మతి రైస్ తీసుకున్నానండి. కావాలి అనుకుంటే నార్మల్ రైస్ కూడా తీసుకోవచ్చు. సోనా మసూరి కూడా తీసుకోవచ్చు. కలిపేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కలపండి. ఎందుకంటే బాస్మతి రైస్ ముక్కలైపోతుంది. అందుకని. మనం తీసుకున్న ఈ క్వాంటిటీకి ఒక కప్పు ఉల్లిపాయలు, ఒక కప్పు టమాటాలకి మనకు 2 కప్స్ రైస్ సరిపోతుందండి మనకు చక్కగా. తర్వాత కొత్తిమీర వేసుకొని ఇంకొకసారి బాగా కలుపుతున్నాను. నిమ్మకాయ గూడా పిండుతున్నానండి. నిమ్మకాయ వేసుకుంటే టేస్ట్ చాలా బావుంటుంది. టిక్కా రైస్ అన్నాం కదా! అందుకని నిమ్మకాయ కూడా యాడ్ చేశాను. కొంచెం బిర్యానీ ఫ్లేవర్ లాగా అలా ఉంటుంది మనకు. బిర్యానీ తింటున్న ఫీల్‌తోనే ఉంటుంది. చూసారా చక్కగా టిక్కా రైస్ రెడీ అయిపోయింది. సర్వ్ చేసుకోవడమే ఇంకా. మనం వెరైటీగా పిల్లలకి చేసి పెట్టామంటే యమ్మీ యమ్మీ అనుకుంటూ తినేస్తారు. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్‌ని. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్.